సభకు నమస్కారం. సభకి నమస్కారం. ఫస్ట్ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా షూటింగ్లో చేసాం అలరి. అవును సార్, క్షమించాలి, అలరి అంటే షూటింగ్ చేసాము. ఇప్పుడు చెప్పు ఏం కావాలి నీకు? ర్యాగింగ్ నాకు ఇక్కడ కూడా స్టార్ట్. నమస్కారం. నమస్కారం. స్టార్ట్ చెప్పు. స్టార్ట్. నాకు నిజంగా ర్యాగింగ్ చేస్తున్నట్టే ఉంది. ఏమండి, డైరెక్టర్ అంటే బాస్ కదా మనకి. మీరు బాస్ సార్, మీరు చెప్పండి, మేము వింటాం. బాస్ షూటింగ్ సెట్ లో ఇక్కడ my ఇక్కడ God. ఇక్కడ మీరు ఫస్ట్ బాస్, హీరో సెకండ్ బాస్, కిషోర్ థర్డ్ బాస్, తిరు ఫోర్త్ బాస్. హీరో అభిప్రాయాన్ని చెప్పాడు. సో ఇన్ని రోజులు మనం రాబిన్ హుడ్ షూట్ చేసాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు మార్చ్ 28 అబ్బాయి 28వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అవును సార్, అవును. సో బేసిక్గా నేను ఏమడుగుతాం అనుకున్నాను సార్, మీరందరూ రాబిన్ హుడ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కొక్కరికి అడుగుదాం అనుకున్నా సార్. ఇన్ని రోజులు మన సెట్లో మాట్లాడుకోవడానికి అంతే సార్, అంతే. సో ఫస్ట్ హీరో స్క్రిప్ట్ బాగుంది అంతే కామన్. ఫస్ట్ దానికి మించి నువ్వే నా కారణం. నువ్వంటే నాకు కసి కోరికిస్తా. ఓ వీళ్ళిద్దరి మధ్య ఇంత ఉందా? అంటే అన్నదమ్ముల అనుబంధం, ప్యూర్లీ అనుబంధం. అన్నదమ్ముల మధ్యన కూడా కసి కొరకటాలు ఇదే ఫస్ట్ టైం చూడటం. వెంకీ, ఇదొక రకం. వెంకీ, నిన్ను కొలికెత్తాను. కానీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు వీళ్ళిద్దరూ. అందులో అనుమానం లేదు. మీరు వేరేలా అనుకునేది. వాళ్ళు కూడా అనుకుంటే సార్ అనుకున్నా చేస్తున్నారు. వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళ గార్డెన్స్. సో నీ అభిప్రాయం అయిపోయినట్టేనా? డన్, ఫిక్స్. మీరు అయితే నేను సార్, మీరు సార్, నేను ఇది ఇన్ని సినిమాలు చేసి ఒకే లెజెండరీ యాక్టర్, ఇన్ని ఇయర్స్గా మీ జర్నీ ఉంది. ఇన్నిట్లో మీరు రాబిన్ హుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారన్న విషయం నాకు తెలుసు, పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. దాని రీజన్ ఏంటి సార్? అసలు మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? నేను వెంకీ రైటర్ డైరెక్టర్గా తను నాకు వచ్చి, సార్ మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ రాశాను ఇందులో, ఈ కథ వినండి అని చెప్పినప్పుడు నాకు టోటల్ మీద నాకు అనిపించింది ఏంటంటే, రాబిన్ హుడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? రాబిన్ హుడ్ అనగానే ఇంగ్లీష్లో ఒక క్లాస్ దొంగ. వీడు దొంగ అని హీరో పెట్టి ఇతను ఏం కథ చేస్తాడని, సరే నువ్వు కథ చెప్పానన్నా. అంటే మన అభిప్రాయం మంది కదా, కథ చెప్పానన్నా. చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఒక అద్భుతమైన అభిప్రాయం ఏమొచ్చింది ఈ కథ మీద అనంటే, రాబిన్ హుడ్ లాంటి దొంగ, అది దొంగతనం చేసి దొంగలైతే అతనే కనుక హీరో అయ్యి ఈ కథని నడిపిస్తే ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక మంచి దొంగ ఉంటే ఆ ఇంటికి ఎంత ఉపయోగపడుతుంది అనే ఈ కథ నాకు నచ్చి, నాకు విపరీతంగా నచ్చింది. ఇది ఒక సీన్ చెప్పమన్నా, ఇప్పుడు నేను ఆ సీన్ మీకు చెప్పారంటే ఇప్పుడే థియేటర్కి వెళ్తారు మీరు. ఇప్పుడు వెళ్ళకండి, 28న వెళ్ళాలి. ఆ సీన్ విన్న దగ్గర నుంచి తను ఎంత బాగా రాసుకున్నాడో నాకు అర్థమైంది. అక్కడి నుంచి మేము వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కానీ మనం ఎంత స్పాట్లో కూడా ఎంత హ్యాపీగా మనం, ఏం కిషోర్, మేము కూడా అందులో జాయిన్ అయిపోయి, నాకు అయితే నేను హీరోగా యాక్ట్ చేసిన రోజులు గుర్తొచ్చినాయి. నాకు ఒక లేడీ స్టైలర్ దగ్గర నుంచి నాకు అలాంటి గుర్తొచ్చింది. అందుకని నేను ఇష్టపడి ఈ సినిమా చేశాను. ఓకే, ఇప్పుడు నువ్వు యాక్ట్